నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏదైతే నిన్నటి రోజున జరిగిన ఏపీ క్యాబినెట్ భేటీలో ఉద్యోగ పెన్షనర్లకు డిఏ ప్రకటన ఉంటుంది, డిఏ బకాయిలు కానీ ఐఆర్ ప్రకటన ఉంటుంది అని అనేక ఛానల్స్లో, న్యూస్లో, మీడియాలో అన్ని చోట్ల కూడా స్ప్రెడ్ అయిందనమాట న్యూస్. సో అలాగే ఉద్యోగ పెన్షనర్లలో కూడా జనవరి 2న నిన్నటి రోజున జరిగినటువంటి క్యాబినెట్ భేటీ మీద హోప్స్ పెట్టుకుని ఉన్నారు. ఎందుకంటే న్యూ ఇయర్, కొత్త సంవత్సరంలో మొదటి క్యాబినెట్ భేటీ కాబట్టి ఉద్యోగ పెన్షన్లకు ఈ సంక్రాంతి కానుకగా ఏమైనా డిఏ అరియర్స్ కానీ డిఏ ప్రకటన 2 డిఏలు మనకు ప్రకటించాలండి. జనవరి, జూలై 2024కు సంబంధించి వాటి ప్రకటన కానీ ఉంటుంది అని అయితే గట్టిగా విశ్వసించారు. కానీ ఎప్పట్లాగే ఏపీ ప్రభుత్వము ఎటువంటి ఉద్యోగులకు సంబంధించి నిర్ణయం తీసుకోలేదు, ఎటువంటి ప్రస్తావనే తీసుకురాలేదన్నమాట ఈ క్యాబినెట్ భేటీలో. అందుకోసం ఇప్పుడు ఉద్యోగ పెన్షనర్లు అంతా కూడా తీవ్ర నిరాశతో ఉన్నారు. సో మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు పూర్తయిందనమాట. మరి ఇన్ని రోజులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తానే మేము ఐఆర్ ప్రకటిస్తాము, మీకు డిఏలు మేము ప్రకటిస్తాము అని చంద్రబాబు నాయుడు గారే బహిరంగంగా మనందరము చూసామండి. అనేక న్యూస్లో బహిరంగంగానే ఆయన ఓపెన్గా అందరికీ ప్రకటించడం జరిగింది. అలాగే ఓపీఎస్ అమలు చేస్తాము, ఓపీఎస్ దిశగా అడుగులు వేస్తాము అని కూడా ప్రభుత్వము మనకు హామీ ఇచ్చింది. ఇదే మేరకు ఈ యొక్క మేనిఫెస్టో ఏదైతే ఉందో, కూటమి మేనిఫెస్టోలో ఐఆర్ ప్రకటన గురించి, వీటన్నిటి గురించి అయితే ఓపీఎస్ అమలు గురించి ఉందన్నమాట. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7-8 నెలలు పూర్తవుతున్న ఎటువంటి నిర్ణయం ఉండడము ఒక లెక్క. అలాగే ఉద్యోగులకు సంబంధించి అట్లీస్ట్ ప్రస్తావన కూడా తీసుకురాని క్యాబినెట్ భేటీలు అండి. సో ఇటువంటి క్యాబినెట్ భేటీలు అట్లీస్ట్ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడైనా పండగకు ఒక డిఏనో ఏదో ఒకటి ఇచ్చేవారు పండగ సందర్భంగా. కానీ కూటమి ప్రభుత్వం అసలు నోరే మెదపడం లేదేంటి? ఉద్యోగులకు చేస్తున్న ఒకే ఒక్క మేలు ఏదైనా ఉందంటే అది 1వ తేదీనే జీతాలు జమ చేయడానికి ప్రయత్నాలు చేయడం. అంటే 1వ తేదీన జీతాలు 1వ తేదీ నుంచి జమ కావడం అయితే చూస్తున్నాము. సో ఇప్పటికీ ఈరోజు 3వ తేదీ, ఇంకా కొంతమందికి ఒక 20% మందికి జీతాలు పెన్షన్లు జమ కావాల్సి ఉందండి. సో అది ఎట్లా ఉన్నా కూడా ముందుగా బకాయిల సంగతి ఏంటి, శాలరీ ఏముంది వస్తుంది అని చెప్పేసి ఈ విధంగా ఉద్యోగులను ఏదైతే వేధించడం సరికాదు అని ఉద్యోగులు భావిస్తున్నారు. మొత్తానికి ఏపీ ఉద్యోగ సంఘాలతో సీఎం చంద్రబాబు మీటింగ్ ఉండనుందా, త్వరలో ఉద్యోగ పెన్షనర్లకు శుభవార్త అందనుందా అన్న పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. సో ఈ మేరకు వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఎవరైతే ఉన్నారో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ ఏపీ ఉద్యోగ పెన్షన్ సంబంధించిన ప్రతి ఒక్క తాజా అప్డేట్ న్యూస్ అనేది మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నిన్న జరిగినటువంటి క్యాబినెట్ భేటీలో ఉద్యోగ పెన్షనర్లకు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడాన్ని తీవ్రంగా ఖండించిన సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటరామరెడ్డి గారు ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారండి. ఆయన మాటల్లోనే ఇప్పుడు మనం విందాము, తర్వాత డిస్కస్ చేద్దాము. నమస్కారం, నా పేరు వెంకటరామరెడ్డి. నేను సెక్రటేరియట్ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ను, అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ను. నిన్నటి నుంచి కూడా కొన్ని ఛానల్లో ఉద్యోగులకు నా పేరు వెంకటరామరెడ్డి, నేను సెక్రటేరియట్ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ను, అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ను. నిన్నటి నుంచి కూడా కొన్ని ఛానల్లో ఉద్యోగులకు ప్రభుత్వం ఈరోజు జరిగిన క్యాబినెట్లో డిఏ ఇస్తుందని చెప్పి చాలా ప్రచారం జరిగింది. కానీ తీరా క్యాబినెట్ అయిన తర్వాత చూస్తే ఉద్యోగులకు ఎలాంటి ఏ ఒక్క రకమైన డిఏ కానీ ఐఆర్ కానీ ఎలాంటి బెనిఫిట్స్ ఇచ్చినట్టుగా కనిపించడం లేదు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 నెలలు అయింది. ఈ 7 నెలల కాలంలో ఉద్యోగులకు సంబంధించి ఒక్క అంశంలో కూడా ఇంతవరకు సానుకూల నిర్ణయం తీసుకోలే, ఒక్క సమస్య పరిష్కరించలే. ఇంతవరకు ఒక డిఏ ఇవ్వలేదు, ఐఆర్ ప్రకటించలేదు. పెండింగ్ బిల్స్ అంటే ఈఎల్ సరెండర్ పెండింగ్ బిల్స్, డిఏ బకాయిలు పెండింగ్ ఉన్నాయి, జీపీఎఫ్ బకాయిలు పెండింగ్ ఉన్నాయి. సిపిఎస్ ఉద్యోగులకు వాళ్ళకి 10% ప్రాణ అకౌంట్లో క్రెడిట్ చేసేది పెండింగ్ ఉన్నాయి. పోలీసులకు డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఇలాంటి వాటిలో ఏ ఒక్క పేమెంట్ చేయలేదు, ఏ ఒక్క జీవో ఇవ్వలేదు ఉద్యోగం సంబంధించి. అలాగే రాజధాని అభివృద్ధిలో భాగంగా ఇక్కడ సచివాలయ ఉద్యోగులు, హెచ్ఓడి ఉద్యోగులు కూడా ఇళ్ల స్థలాలు ఇస్తారని ఎంత ఆశగా ఎదురు చూస్తున్నారు. దాని మీద కూడా ప్రభుత్వం స్పందించడం లేదు.
అలాగే పిఆర్సీ కమిషన్ అంటే పాత గవర్నమెంట్ అపాయింట్ చేసిన పిఆర్సీ కమిషన్ రిజైన్ చేశారు. ఆయన స్థానంలో కొత్త పిఆర్సీ కమిషన్ అపాయింట్ చేస్తామని ఎదురు చూస్తున్నారు. దాని గురించి కూడా ప్రభుత్వం స్పందించలేదు. ఈ 7 నెలల కాలంలో ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదు. అసలు ఉద్యోగ సమస్య మీద దృష్టి పెట్టలే. మేము కూడా అంటే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి కొద్దిగా టైం ఇవ్వాలి, కుదురుకోవడానికి టైం ఇవ్వాలని చెప్పి మేము కూడా ఇంతవరకు ప్రజలు పెట్టకుండా అడగకుండా ఉన్నాం. గవర్నమెంటే ముందుకు వచ్చేస్తుంది అని. కానీ ఇంతవరకు ప్రభుత్వం ఉద్యోగుల మీద ఉద్యోగ సమస్యల మీద స్పందించలేదు, ఉద్యోగుల సమస్యల మీద దృష్టి పెట్టలేదు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి పెట్టాలని కోరుతున్నాం. గతం 2019లో అప్పటి ప్రభుత్వం 2019 జూలై 1 నుంచే 27% ఐఆర్ ఇచ్చింది. ఇప్పుడు కూడా ప్రభుత్వం మన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రభుత్వంలోకి రాగానే ఐఆర్ ఇస్తామని చెప్పారు. అదే ఉద్యోగులందరూ నమ్మింది. ఆగస్టు నుంచి ప్రతి పండగకు, వినాయక చవితి మొదలుకొని ప్రతి పండగకు ఈ పండగకు ఐఆర్ ఇస్తారేమో, ఈ పండగకి ఐఆర్ ఇస్తారేమో అని ఉద్యోగులు ఎదురుస్తున్నారు. అలాగే ప్రతి క్యాబినెట్లో ఈ క్యాబినెట్లో ఐఆర్ గురించి ఏమైనా చర్చిస్తారేమో, ఈ క్యాబినెట్లో డిఏల గురించి చర్చించడమో అని ఉద్యోగులు ఎదురుస్తున్నారు. కానీ ప్రతి క్యాబినెట్లో నిరాశ ఎదురవుతుంది ఉద్యోగులకు. చివరికి ఇప్పుడు సంక్రాంతి కానుక కానీ, కొత్త సంవత్సరం వచ్చింది, నూతన సంవత్సర కానుక, సంక్రాంతి మనందరికి పెద్ద పండుగ. ఈ పండగకైనా ఐఆర్ ఇస్తామని ఉద్యోగులు ఈరోజు క్యాబినెట్ కోసం ఎంతో ఆశ పెట్టుకుంటే ఈరోజు క్యాబినెట్లో కూడా ఉద్యోగులకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఐఆర్ నుంచి కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వం ఒక పక్క ఉద్యోగులకు రావాల్సిన అంశాలు ఏ ఒక్కదాని మీద కూడా స్పందించకపోగా కొందరిని కావాలని వేధించే కార్యక్రమం కూడా చేస్తుంది. ఉదాహరణకు సచివాలయంలో అడిషనల్ సెక్రటరీ స్థాయి, జాయింట్ సెక్రటరీ స్థాయి సీనియర్ ఆఫీసర్లు 4 మందిని ఎలాంటి కారణం లేకుండా బదిలీ చేసి పోస్టింగ్ ఇవ్వకుండా వాళ్ళని గాలిలో తిప్పారు. నెలల తరబడి 6 మందిలో ఒక 3 పోస్టింగ్ ఇచ్చారు, కానీ ఇంకా 3 పోస్టింగ్ ఇవ్వలే. 3 నెలల నుంచి సీనియర్ అధికారులకు పోస్టింగ్ ఇవ్వకుండా, వాళ్ళకు జీతాలు ఇవ్వకుండా వేధించడం ఎంతవరకు న్యాయం? ప్రభుత్వం ఆలోచించాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇంకా గవర్నమెంట్ విషయం అంటే అందులో ఒక అధికారి అడిషనల్ సెక్రటరీ ప్రమోషన్కి అర్హత ఉంది, ఆయనకు అన్ని రకాల అర్హత ఉంది. డిపిసి డిపార్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ కూడా ఆయన పేరును అప్రూవ్ చేసింది. ప్రమోషన్కు అన్ని రకాలుగా అర్హత ఉన్న ఆ వ్యక్తి ప్రమోషన్ కూడా ఆపడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ప్రభుత్వం ఇంత చిన్న ఉద్యోగుల మీద ఇంత కఠినంగా వ్యవహరించడం అనేది సరికాదు, కరెక్ట్ కాదు. ఎప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగ సమస్యల మీద దృష్టి పెట్టాలి. ఆ 3 అధికారులకు వెంటనే పోస్టింగ్స్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. అలాగే సంక్రాంతి కానుక ఉద్యోగులందరికీ ఐఆర్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. పెండింగ్ డిఏల్లో కనీసం 1 డిఏ అయినా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే బకాయిలు చాలా ఉన్నాయి, ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు. ఆ బకాయిలు కనీసం మీటింగ్ పెట్టి ఎన్ని బకాయిలు ఉన్నాయి, ఇప్పుడు అంటే అన్ని ఒకసారి ఇవ్వమని కూడా మేము అడగడం లే. దశల వారీగా కొద్దిగా షెడ్యూల్ ప్రకటించి షెడ్యూల్ ప్రకారమైన బకాయిలు వాళ్ళని చెప్పి కోరుతున్నాం. గతంలో ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో 2-3 నెలలకు ఒకసారి మాట్లాడి చర్చించి సమస్యలు విని ఫలాన్ని చేస్తాం, ఫలాన్ని చేయగలమని చెప్పేవాళ్ళు. పెండింగ్ బకాయిలు ఇంత ఉన్నాయి, ఈ నెలలో ఇన్ని ఇస్తాం, ఈ నెలలో కొంత ఇస్తామని ఒక దశల వారీగా పేమెంట్ చేస్తామని మాకు చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రభుత్వం 7 నెలలైనా కూడా ఒక మీటింగ్, అధికారికంగా ఒక జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టలేదు. అనధికారికంగా అయినా మంత్రులు కానీ సీఎం గారు కానీ పిలిచి ఉద్యోగ సంఘాలతో మాట్లాడిన దాఖలాలేదు. అంటే ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అయింది, కార్యాచరణ అంత వరకు వెళ్ళలేదు. ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఉద్యోగుల సమస్యల మీద ఎప్పటికైనా దృష్టి పెట్టండి. ఉద్యోగులకు చాలా సమస్యలు ఉన్నాయి, పెండింగ్ బిల్స్ ఉన్నాయి, డిఏ రావాలి, ఐఆర్ రావాలి. 2019 జూలై నుంచి ఇచ్చారు, ఇప్పుడు 2025 వచ్చింది, అంటే 6 నెలలు గ్యాప్ వచ్చింది ఇప్పటికే. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎప్పటికైనా ఉద్యోగుల సమస్యలను స్పందించి ఒక సానుకూల నిర్ణయం తీసుకోవాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మీ ద్వారా ఎందుకు కోరుతున్నామంటే మాకు అక్కడ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు కాబట్టి సీఎం గారికి, కనీసం మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది మీకు చెప్తే అనే ఉద్దేశంతో మీ ద్వారా కోరుతున్నాం. థ్యాంక్ యూ. సో విన్నర్ గారు ఫ్రెండ్స్, ఉద్యోగులకు సంబంధించి ఈ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వం కనీసం చర్చలకు పిలిచి అన్నీ ఒకేసారి కాకపోయినా షెడ్యూల్గా అయినా బకాయిలు చెల్లించాలి, ఐఆర్ ప్రకటించాలి, ఈ సంక్రాంతి కానుక పెండింగ్ బకాయిలు చెల్లించాలి, సానుకూల నిర్ణయాలు తీసుకోవాలి, పదవి భద్రత, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అయితే ఉద్యోగులతో చర్చించాలి అని చెప్పేసి కోరుతున్నారు. త్వరలోనే ఆ చర్చ ఉండబోతుందని అయితే ఆశిద్దాము. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.